అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ షోతో ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది మన వీడియో అప్లోడ్ అయిన వెంటనే. మన వీడియోలు మిగతా వీడియోలకి తేడా ఏంటంటే మిగతావి మీకు ఆ టెంపరీ యూజే తప్ప సరదాగా కొన్ని అసభ్యంగా కొన్ని ఏదో విమర్శిస్తూ కొన్ని ఉంటాయి. కానీ మన జీవితంలో మీకు మీ తాలూకా భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి వీడియోలు మీరు చూడటమే కాకుండా నలుగురికి షేర్ చేయాలి. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఏంటంటే గిఫ్ట్ డీడ్ని అంత సులభంగా క్యాన్సిల్ చేయలేము అని చెప్పి స్పష్టీకరించింది. గిఫ్ట్ డీడ్ అనేటువంటిది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంటే గిఫ్ట్ డీడ్ అంటే ఏమిటి అన్న విషయాలు చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు చూడరు వీడియోలు. ఒక తల్లి తండ్రి లేదంటే భార్య భర్తకి లేదంటే అన్నయ్య తమ్ముడికి అక్క చెల్లెళ్ళు తమ్ముడు అన్నయ్యకి ఇలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ప్రేమాభిమానాలతో గిఫ్ట్గా తన ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసిస్తారు. చాలా తక్కువ పర్సెంటే 3%తోనే రిజిస్ట్రేషన్ ఫీజుతోనే రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. దీంట్లో లాభాపేక్ష ఉండదు కాబట్టి దానికి తక్కువ రిజిస్ట్రేషన్ ఫీజు పెట్టారు. అది కూడా రిజిస్ట్రేషన్తోనే సమానమే. కాకపోతే ఈరోజు ఏంటంటే అనేక కారణాల వల్ల గొడవల వల్ల కోర్టులకు వచ్చేస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఏమందంటే గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అది అసామాసి విషయం కాదు అని తేల్చెప్పింది. చాలా స్పష్టమైన ప్రస్తావన సందర్భాల్లోని దాంట్లో నిబంధనలు సందర్భాలు అన్నీ ఉంటేనే కానీ క్యాన్సిల్ చేయడం అవ్వదు అని చెప్పింది. ఏ సందర్భంగా చెప్పిందంటే ఈ కేసు 1983లోనే తమిళనాడులో కడలూరు జిల్లాలో 3750 చదరపు అడుగుల స్థలాన్ని తమిళనాడు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ బోర్డుకు బదలాయించారు. ఈ భూమిని దాన్ని వెనక్కి తీసుకోవడం కోసం రికవరీ చేయాలి, ఆ గిఫ్ట్ డీడ్ చెల్లదు అని చెప్పేసి ఎన్ తాజుద్దీన్ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశాడు. మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయడం అనేటువంటిది అంత అసామాస్య విషయం కాదు, మేము క్యాన్సిల్ చేయమని చెప్పేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. గిఫ్ట్ డీడ్ అనేది చాలా పవర్ఫుల్, రిజిస్ట్రేషన్తో సమానం. ఊరికినే క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. కొంతమంది కింద స్థాయి జడ్జెస్కి అవగాహన లేక ఏమీ ఆధారాలు లేకపోయినా క్యాన్సిల్ చేసేయమంటున్నారు. మొన్న నాకు కూడా అలాంటి కేసు వచ్చింది. ఎందుకు వాళ్ళకి అవగాహన లేదు. సుప్రీంకోర్టులో హైకోర్టులు చేసిన జడ్జిమెంట్లను కూడా వాళ్ళు పరిశీలించరు, వాళ్ళకి అనవసరం. ఏమన్నా ఉంటే పైకోర్టుకు పోమంటున్నారు. వాళ్ళ మీద యాక్షన్ కూడా లేదులేండి. యాక్షన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చదివి సరైన తీర్పులు ఇచ్చేవారు. మనం ఏమన్నా అంటే నువ్వు విమర్శిస్తున్నావు నీ మీద కేసు పెడతావు అని అందరు జడ్జిలు ఒకటైపోతారు తప్ప